ప్రార్థించుకుందాం. దైవ సందేశం కొరకు దైవచ్చి అందరూ కూడా తలవచ్చుతాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభ, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడి యేసయ్య, మీ వందనములు, స్తుతులు, స్తోత్రాలు మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి దేవా. గొప్ప తండ్రి, ఈ దినం యొక్క సందేశాన్ని నీ కృపను జ్ఞాపకం చేసుకో ప్రభా. వెంటనే మీ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. వినగల చెవులు గ్రహించే హృదయం దయచేయండి ప్రభా. వినడం ద్వారా విశ్వాసం కలుగునని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది తండ్రి. కాబట్టి ప్రభా, మీ సేవకుని అయినటువంటి నన్ను మీ సెలవు సాట్ను మరుగుపరచండి, నా నోట మీ మాటలు ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు దయచేసి ప్రార్థన చేస్తూ సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామములో స్తుతులు, స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క కొద్ది నిమిషములు మీరందరూ కూడా దైవ సందేశం శ్రద్ధగా విని దైవాశిస్సులు పొందాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ దినం యొక్క అంశం ఏమిటనగా సువార్తను ప్రకటించుట. సువార్త ప్రకటించుట అన్నది చాలా ప్రాధాన్యమైంది. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని లేఖనాల ద్వారా మనము పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ యొక్క సందేశాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. దయవుంచి అందరూ కూడా ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ యొక్క సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొంత లేఖనం ద్వారా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. గమనించి దయవుంచి శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచన మాట ప్రకారం, ప్రియులారా, వినుట ద్వారా విశ్వాసం కలుగును, క్రీస్తు మాటలు వింటే విశ్వాసం కలుగునని పౌలు అంటున్నాడు. కనుక వినడానికి మనము ప్రయాసపడదాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి అపవాది చేసే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? వినకుండా చేయడమే వాని పని. కాబట్టి మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. వింటే హృదయం నుండి విశ్వసిస్తాం, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తాం ప్రియులారా. కాబట్టి వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినప్పుడు ప్రేమైన వాళ్ళగా అక్కడ దేవదూత ప్రకటిస్తున్నట్టే మనం చూస్తూ ఉన్నాం. సంతోషకరమైన సువర్తమానం ఏంటి? లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గొల్లలకు ఒక సువార్త, మంచి వార్త. ఆ దినాల్లో దేవదూత గొల్లలకు చాటినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రభువుని ప్రేమైన వారులారా, మరి ఏంటి ఆ సువార్త అంటే? మంచి వార్త, సువార్త, మంచి వార్త. యేసయ్య జననము ద్వారా ఈ లోకానికి మంచి వార్త వచ్చింది. ప్రభువుని ప్రేమైన వారులారా, కనుక అలనాడు దేవదూతలు కూడా సువార్త ప్రకటించారు యేసయ్యను గురించి. మరి ఈ అంత్య దినములలో గమనించవలసింది, మరి మనం ఎలా ఉన్నాం? సువార్త ప్రకటించే వారే ఉన్నామా లేదా? ఒకవేళ మీరు ప్రకటించకపోతే ప్రకటించే వారి మాటలు వింటున్నారా లేదా అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభువుని ప్రియమైన వారులారా, కాబట్టి వినడానికి మనము ప్రయాసపడదాం. క్రీస్తు యేసు యొక్క సువార్త వినడానికి మనము ప్రయాసపడాలని ప్రభు పేట మనం చేస్తున్న ప్రభువుని ప్రియమైన వారులారా. కనుక ఈ సమయంలో పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది, సువార్త, మంచి వార్త, యేసయ్యను గురించి వార్త. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచన మాట ప్రకారం గమనిస్తే, ప్రభువుని ప్రియమైన వారు చదివినప్పుడు, సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములైనవి అని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది ప్రియులారా. మరి సువార్త ప్రకటించే వారి పాదాలని దేవుడు ఎంతగా వర్ణించాడో మనం గమనించవలసింది. ఎంతో సుందరములైనవి అనే మాట సత్యాన్ని గమనించాలి ప్రభువుని ప్రియమైన వారులారా. కాబట్టి సమయంలో సువార్త ప్రకటిస్తున్న వారులారా, దైవ సేవకులారా, మరి సువార్త ప్రకటించేటువంటి భారం దేవుడు మన మీద మోపాడు. ఈ అంత్య దినాలలో మనం చేయాల్సిన పని ఏమిటనగా సువార్త ప్రకటించడం. నీవు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించి వారికి చేయూత ఇవ్వడమే ఈ అంత్య దినాలలో. కాబట్టి ప్రియులారా, గమనించవలసింది, యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ఈ అంత్య దినాలలో విరివిగా మనం సువార్త ప్రకటించాలి. యేసయ్య గురించి సువార్త ప్రకటించాలి ప్రభువుని ప్రియమైన వారులారా. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి
మార్కు సువార్త 1వ అధ్యాయము 16 వచనాలు మనం చదివినప్పుడు ప్రేమిన వాళ్ళరా, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు కూడా సువార్త ప్రకటించాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. యేసు ప్రభు లోకం ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ రీతిగా బోధిస్తున్నాడు. ఆయన కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించింది. ఏం పొందాలి? మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. ప్రియులారా, లోకంలో ఎన్నో మానవుడు నమ్ముతున్నాడు, వింటున్నాడు, కానీ దేవుని యొక్క లేఖను నమ్మట్లేదు, మారు మనసు పొందట్లేదు. ఎందుకంటే వినాలి, వింటే మారు మనసు వస్తుంది. మారు మనసు పొంది తగిన ఫలములు ఫలించుడి అని యేసుక్రీస్తు ప్రభు సంబోధించాడు. ప్రభునందు ప్రేమిన వారులారా, కనుక సమయం ముందు దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించున్నది. మారు మనసు పొంది మనం ఏం నమ్మాలి? సువార్తను నమ్మాలి. ప్రభునందు ప్రేమిన వారులారా, నమ్మితే దేవుని యొక్క రాజ్యం మనకు వస్తుంది. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మానవాళి కోసం 3.5 సంవత్సరములు ఈ భూమి మీద సువార్త ఆయన ప్రకటించాడు. ఇహలోక రాజ్యాలు శాశ్వతమైన కావు. దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యమును మనం చేరాలంటే సువార్తను నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. లేచిన యేసు ప్రభు పరలోకానికి వెళుతూ ఆ శిష్యులకు ఆ బాధ్యత ఇచ్చాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం చూసినప్పుడు, చదివినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మరి ఏంటి ఆ మాట అనగా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. పిల్లరా, సర్వ సృష్టికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు, పల్లెటూర్ల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించవలసింది. చాలా మటుకు అనుకుంటుంటాం కదా, బాయిలో కప్ప అంట, ఆ బాయిలో కప్ప ఆ లోపల బాయిలంతా తిరిగి అది అనుకుంటారంట లోకమంతా ఇంతేనేమో. నేటి సువార్థికుల పరిశుద్ధ కూడా అలాగే ఉంది. ప్రభుత్వం ప్రేమ వారులారా, కానీ ప్రభు అలా చెప్పలేదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ప్రేమ వారులారా, గమనించవలసింది ఈ సమయం ముందు అనేక మంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కొరకు త్యాగం చేశారు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదివినప్పుడు పౌలు ఏమంటున్నాడు అక్కడ? ప్రియులారా, గమనించవలసింది, సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నారు. ప్రభువుని ప్రేమ వారులారా, నిజంగా క్రైస్తవ బిడ్డలంగా, విశ్వాసముగా, ప్రభు బిడ్డలంగా సువార్త మనం ప్రకటించాలి. ప్రకటించలేకపోతే ప్రకటించే వారికి చేయూత ఇవ్వాలి. ఒక సత్యాన్ని గమనించాలి. ప్రభువుని ప్రేమ వారులారా, పరిశుద్ధ గ్రంథంలో సమస్తము కూడా క్రీస్తు కొరకు త్యాగం చేసుకున్నారు. సమస్తము కూడా పౌలు పెట్టగా తలంచుకున్నాడు. ప్రభువుని ప్రేమ వారులారా, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం ఆయన పరిగెత్తుతున్నాడు. కారణం ఏమిటంటే సత్యం తెలుసుకున్నాడు. ఆయన ఏంటి ఆ సత్యం? యేసుక్రీస్తు కోసం పోరాడమే, ఆయన సువార్త ప్రకటించడమే. చివరికి తన ప్రాణములు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త కొరకు ప్రాణం పెట్టేంతగా శ్రమను పొందుకున్నాడు. సువార్త కొరకు ఆకలి, దప్పులు, వస్త్రహీనత, కపట సహోదరులు, కష్టాలు, నష్టాలు సమస్తం అనుభవించాడు పౌలు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన పట్టుకెళ్ళి రోమా జైలు వేశాడు. ఆ రోమా జైల్లో ఫిలోమోనుకు రాసిన పత్రిక రాశాడు. ఆ పత్రిక రాస్తున్నటువంటి ఆయన జైల్లో ఉన్నాడు. ప్రభువుని ప్రేమ వారులారా, ఆ జైలు వేస్తే అక్కడ కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. హృదయంలో ఒక
నశించిపోతున్న ఆత్మల కొరకై సువార్త ప్రకటించాలి. ఈయన సువార్త ప్రకటించకుండా జైలు వేస్తే జైల్లో కూడా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఎంత భారం కలిగినాడు సువార్త కొరకు గమనించవలసింది. సమస్తము కూడా ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం చూసినప్పుడు, మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కూడా ప్రభువునందు ప్రియమైన వారలారా స్థిరాస్తులు అమ్ముకున్నారంట. వాళ్ళు దేనికోసం? సువార్త ప్రకటించడం కోసం. వారి అక్కర్ల కొరకు వారు పంచుకున్నారంట. దేనికోసం? సువార్త కోసం. సమస్తం నష్టంగా ఎంచుకున్నారు. ఇది నా సమస్త లాభంగా ఉంటుంది. ఒక ఆయన అంటాడు, ఒక పాస్టర్ గారు, ఆయన ఇల్లే ₹1 కోటి అవుతుందంట. ఆయన ఇల్లే ₹1 కోటి అవుతుందంట. ప్రియులారా, దైవభక్తి అనేది ఇది నా లాభసాధకం అయిపోయింది. నష్టముగా చాలా మట్టుకు ఎంచుకోవడం లేదు. ప్రియమైన వారు గమనించండి. ఆనాటి అపోస్తలుడు పౌలు చూడండి, అపోస్తలులందరినీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను చూడండి, వీరందరూ కూడా సమస్తం నష్టముగా ఎంచుకున్నారు. వారు అప్పల సంపాదించినవన్నీ కూడా అమ్ముకొని వారి అక్కడ సువార్త కొరకు సమస్తం నష్టపోయినారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆ నష్టాన్ని లాభంగా ఎప్పుడు ఎంచుకుంటారో వారంటే చూస్తారంటే పరలోకమందు దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, గమనించవలసింది, ప్రభు కొరకు సమస్తం కూడా మనము నష్టముగా ఎంచుకోవాలని దేవుని యొక్క లేఖనం చెప్తోంది. ప్రభువునందు ప్రియమైన వారలారా, కాబట్టి ఆనాటి ఆది అపోస్తలులు, ఆనాటి ఆది సంఘస్థులు వారి విశ్వాసాన్ని మనం చూసినప్పుడు వర్ధిల్లిన కొలది సువార్త కోసం వారు శ్రమపడి త్యాగంతో కూడినటువంటి జీవితం సమస్తం ప్రభు కొరకు సమర్పించుకున్నారు. చివరికి వారి ప్రాణాలనే క్రీస్తు కొరకు అప్పచెప్పుకున్నారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక పౌలు యొక్క ఆసక్తి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రభువునందు ప్రియమైన వారలారా, సువార్త ఎక్కడైతే అందలేదో, యేసయ్య నామం ఎక్కడైతే ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఈయనకు ఆసక్తి అయినట్టు మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ ఆసక్తి ఒక్కసారి మనకు ఉందో లేదో పరీక్షించుకోవాలి. మన యొక్క జీవితాన్ని ప్రభు రాకడ సమీపంగా ఉంది. నమ్మకమైన పరివారంగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. 2001వ సంవత్సరంలో ప్రియులారా, అప్పటికి విరివిగా సువార్త ప్రకటిస్తున్న యేసు నామములో మా పులివెల ప్రాంతానికి ఒక చిన్న గ్రామంలో సువార్త సభలు జరిపాం. 2 రోజులు సువార్త సభలు. 3వ రోజు 2వ రాత్రి నా తల్లి గారు మరణించినారు. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, 3వ రోజు రాత్రి నా తల్లి యొక్క బాడీ లేక శరీరం నా ఇంటి దగ్గర ఉంది. ఆ రోజు చివరి కూటం. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ అనుకున్నారు ఇంకా ఏ సువార్త ప్రకటిస్తాడు, వాళ్ళ అమ్మ మరణించింది కదా, ఇక పక్కన పెడతాడు అనుకున్నారు. అనే సనుగులు గొనుగులు మొదలయ్యాయి. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను స్పందించాడు. నేను సమస్తం ఆ సమయంలో ఓర్చుకున్నాను. నా టీం వారు అన్నారు, ఈరోజు సువార్త పక్కన పెడదామన్నారు. నేను అన్నా, ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇది నాకు ఒక పరీక్ష. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నాకు ఒక పరీక్ష. నా తల్లి శరీరం ఇంటి యొక్క ఉన్నప్పటికీ కూడా, ఆమె మృతురాలు అయినప్పటికీ కూడా, ప్రియమైన వారలారా, ఆ రోజు రాత్రి సువార్త ఆ సభ వేదికకి సువార్త మరి అందించా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప స్పందన ఇచ్చాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నేను అన్నాను, చనిపోయిన నా తల్లి నేను తీసుకొచ్చుకోలేను. అయితే మరి ఆత్మీయంగా నశించిపోతున్న నా తల్లులు అనేక మంది ఉన్నారు. వారి కోసం నేను సువార్త ప్రకటించాలి. నా తల్లి చేతకి నేను వెళ్తాను, నా తల్లి నశించదు. అయితే నశించిపోతున్న తల్లులు ఎంతమంది ఉన్నారు, వారి కోసం నేను సువార్త ప్రకటించాలి రాత్రి కాల సమయంలో అని. ఆ రోజు కూడా నా తల్లి మరణించినప్పుడు కూడా ప్రియులారా సువార్త ప్రకటించాము. ఎందుకంటే ప్రియులారా, నమ్మకమైన పనివారు కావాలి. ఈ యొక్క అంత్య దినాలలో సమస్తము క్రీస్తు కొరకు నష్టపరుచుకునే వారు కావాలి. ఈ అంత్య దినాలలో యేసయ్య కూడా కోరుకున్న అదే ప్రభువునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివినప్పుడు సమస్తము దేవునిది. అయితే యేసుక్రీస్తు ప్రభు మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించి తానే రెక్తులుగా చేసుకున్నాడు. ఏమీ లేని వారుగా ఆయన అలా అయ్యాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, గమనించవలసింది, సర్వ సృష్టికర్త దేవుడే సమస్తం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన మరి ఒంటరి జీవితం ఏమీ లేనివాడుగా ఆ శిలవలో మానవుల అందరి కోసం మరణించాడు. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, మీ
బీడు భూముల దున్నుడి. విన్నారా ఈ మాట? గమనించండి ప్రియులారా. ఎక్కడైనా మారు మనసు పొంది నమ్మకమైన పరివారంగా ఉండి అనేకలకు సువార్త ప్రకటించే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలని యేసు క్రీస్తు నామం పేట మనం చేస్తున్న ప్రభుని ప్రేమ వాళ్ళరా. మరి దైవ సందేశం ఉన్న మీరందరూ కూడా ఎక్కడైనా మరి సందేశం ఇచ్చేవారైతేనేమి, విన్నవారైతేనేమి, సందేశం నమ్మకమైన పనివారికి మీరు చేయుత ఇవ్వండి. ఇచ్చి దైవాశీస్సులు పొందాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు. మీకు ఏ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. దైవ సందేశం ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నా. అంత్య దినములలో విరివిగా సువార్త ప్రకటించిన కృపాన్ని గ్రహించండి. వినగల చెవులు గ్రహించే మనస్సు మీ బిడ్డకి ఇచ్చే విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించడానికి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య నామముల స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం విన్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.